మహాసంకల్పం రాష్ట్రానికి మంచి జరగాలని ఓ మంచి లక్ష్యంతో బృహత్తర కార్యక్రమం చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో పరిపుష్టిగా వానలు పడాలి, పంట పొలాలు పచ్చగా విలసిల్లాలి, రైతుల కళ్లల్లో ఆనందం నిండాలనే దృఢమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వరుణ యాగం చేసింది. ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉండొద్దు, వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రాజెక్టులు నిండాలంటూ కృష్ణానది తీరంలో మహావరుణ యాగాన్ని నిర్వహించింది రేవంత్ సర్కార్. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో ఈ యాగం నిర్వహించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి చెందిన ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో యాగ క్రతువు కొనసాగింది. బ్రహ్మ ముహూర్తంలో ఉత్తమ దంపతుల పూజలతో యాగం ప్రారంభమైంది. తొలుత వేద పండితులు రిత్వికుల మంత్రోచ్చారణల మధ్య విశ్వక్షేణుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాగం నిర్విఘ్నంగా సాగాలని విఘ్నేశ్వరుడిని పూజించారు. పవిత్ర కృష్ణానది జలంతో కలశాలను ఏర్పాటు చేసి వాటిలో దేవత ఆవాహనం చేసి కలశ స్థాపన చేశారు. 11 హోమగుండాల్లో దేవత ఆవాహనం చేసి వరుణ యాగాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా వరుణ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వరుణ దేవునికి ప్రార్థించాం. ఇది ఒక గొప్ప యాగం. మన శాస్త్రాల్లో వెనకటి నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వరుణదేవునికి యాగం చేస్తే మంచి వర్షాలు పడతాయి అనేది మనొక నానుడి, మన నమ్మకం. దానికి మేము పూర్తిగా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో, నిష్ఠతో ఈరోజు పూజ చేయడం జరిగింది. ఈ ఎల్లినో ఏ విధంగా అయితే మన ఋతుపవనాన్ని బలహీనపరిచిందో అది అధిగమించి యాగం పనిచేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాలు, యాగశాల అంతా ఆధ్యాత్మిక శోభతో పుణ్యక్రతువు నిర్విరామంగా కొనసాగింది. వరుణుడి కరుణ కోసం ఋత్వికులు, వేద పండితులు చతుర్వేద పారాయణాలు, లక్ష జపాలు పఠించారు. వేద పండితులు, ఋత్వికుల మంత్రోచ్చారణలతో విజయ విహార్ ప్రాంగణం మారుమోగింది. వరుణ యాగంలో కీలక ఘట్టమైన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులకు జలకళ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.